హలో గాయ్స్, మీ అందరికి సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇప్పటికే మీ అందరికి అవెంజర్స్ డూమ్స్డే లీక్ గురించి తెలిసే ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ ఈ మూవీకి సంబంధించిన చాలా కాన్సెప్ట్ ఆర్ట్స్ ని లీక్ చేసేసాడు. కాపీరైట్స్ ఇష్యూ కారణంగా నేనైతే అవి ఇక్కడ చూపించడం లేదు. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఆ లీక్స్ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వాటి మీద ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే వచ్చేసాయి. మళ్ళీ మనం కూడా అదే టాపిక్ మీద వీడియో చేస్తే కంటెంట్ లో పెద్ద తేడా ఏముంటుంది చెప్పండి. కానీ ఆ కాన్సెప్ట్ ఆర్ట్స్ కారణంగా స్పైడర్ మ్యాన్ 4 ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీస్ ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా అయితే వచ్చింది. కాబట్టి మనం ఈ రోజు ఈ అవెంజర్స్ డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్ గురించి, డాక్టర్ డూమ్ గురించి మాట్లాడుకుందాం. డూమ్ గురించి మీరు అడిగిన క్వశ్చన్స్ తో పాటుగా ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ మూవీ కోసం మార్వెల్ వాళ్ళు 2015 సీక్రెట్ వార్స్ కామిక్ స్టోరీని అడాప్ట్ చేసుకున్నారు. అయితే ఆ కామిక్ స్టోరీ ప్రకారం డాక్టర్ డూమ్ ఇంకా మాలిక్యూల్ మ్యాన్ కలిసి బియాండర్ పవర్ ని దక్కించుకుని గాడ్ ఎంపరర్ డూమ్ గా మారి ఒక బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేసి దానికి అతనే రాజుగా మారుతాడు. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ కూడా ఈ బ్యాటిల్ వరల్డ్ కి సంబంధించినవే. అయితే ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ ద్వారా స్పైడర్ మ్యాన్ 4 ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీస్ ఎలా ఉంటాయో అర్థమవుతుంది అని చెప్పాను కదా. అది ఎలాగా అంటే, ఒకవేళ స్పైడర్ మ్యాన్ 4 అనేది డూమ్స్డే మూవీకి తర్వాత వచ్చింది అనుకుంటే, అందులోనూ డూమ్స్డే ఎండింగ్ లోనే డాక్టర్ డూమ్ బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేశాడు అని అనుకుంటే, అప్పుడు స్పైడర్ మ్యాన్ 4 స్టోరీ అంతా కూడా బ్యాటిల్ వరల్డ్ లోనే ఉంటుంది. కానీ అలా కాకుండా ఒకవేళ డూమ్స్డే అనేది డిలే అయ్యి స్పైడర్ మ్యాన్ 4 ముందు రిలీజ్ అయింది అంటే, అప్పుడు మాత్రం ఈ మూవీ స్టోరీ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇప్పుడున్న రిలీజ్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ముందు డూమ్స్డే వస్తుంది అండ్ దాని తర్వాతే స్పైడర్ మ్యాన్ 4 మూవీ అయితే వస్తుంది. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ కూడా మోస్ట్ లైక్లీ అవెంజర్స్ డూమ్స్డే కి ముందు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకి డాక్టర్ స్ట్రేంజ్ 3 లో టైమ్స్ రన్ అవుట్ అనే ఒక కామిక్ స్టోరీని అడాప్ట్ చేసుకున్నారు అని తెలుసు. అయితే ఈ టైమ్ రన్స్ అవుట్ అనే కామిక్ అనేది 2015 సీక్రెట్ వార్స్ కు ప్రీల్యూడ్ స్టోరీ. మరి ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ ద్వారా 2015 సీక్రెట్ వార్స్ స్టోరీనే ఉంటుంది అని ఎలాగో కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి మాక్సిమం మనం డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీలో టైమ్ రన్స్ అవుట్ అనే ప్లాట్ నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఆ ప్లాట్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే డాక్టర్ స్ట్రేంజ్ 3 గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం డాక్టర్ డూమ్ మీద మనకి ఉన్న సందేహాల గురించి మాట్లాడుకుందాం. అయితే మీలో చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, డాక్టర్ డూమ్ కి వేరియంట్స్ ఉంటారా అని. అండ్ దీనికి ఆన్సర్ చాలా సింపుల్ గైస్. డూమ్ కి కూడా వేరియంట్స్ ఉంటారు. అవును గైస్, క్యాంగ్ కి ఎలాగైతే వేరియంట్స్ ఉంటారో డూమ్ కి కూడా అలానే వేరియంట్స్ అయితే ఉంటారు. కానీ మనం క్వాంటమేనియా పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ ని చూసినట్లు కౌన్సిల్ ఆఫ్ డూమ్స్ ని కూడా చూస్తాము అని అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ స్టోరీ అంతా కూడా సింగిల్ వర్షన్ ఆఫ్ డాక్టర్ డూమ్ మీద ఫోకస్డ్ గా ఉండబోతుంది. అది కూడా గాడ్ ఎంపరర్ డూమ్ మీద మాత్రమే. మనకు డూమ్ వేరియంట్స్ ని డైరెక్ట్ గా చూపించొచ్చు లేదా రిఫరెన్స్ అయినా ఇవ్వచ్చు, కానీ స్టోరీలో మాత్రం వాళ్ళని ఇంక్లూడ్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఈవెన్ గాడ్ ఎంపరర్ డూమే బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి తన వేరియంట్స్ అందరినీ కూడా ఎగ్జిస్టెన్స్ నుంచి అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ వేరియంట్స్ విషయంలో మార్వెల్ ఏం ప్లాన్ చేస్తుందో చెప్పలేము, కానీ ఖచ్చితంగా డూమ్ కి మాత్రం వేరియంట్స్ అయితే ఉంటారు. కానీ ఇందాక చెప్పినట్లు వాళ్ళకి స్టోరీలో పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ ఉండకపోవచ్చు. అయితే క్యాంగ్ వేరియంట్స్ తో స్టోరీ రెడీ చేసినట్టు డూమ్ తో కూడా అలాగే చేయొచ్చు కదా అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. కానీ గాయస్, ఇక్కడ క్యాంగ్ స్పెషాలిటీ వేరు, డూమ్ స్పెషాలిటీ వేరు. ఈ క్యాంగ్ క్యారెక్టర్ లో అతని వేరియంట్స్ అందరూ కూడా ఒక భాగమే, కానీ డూమ్ అలా కాదు. మరి ఇతని యొక్క క్యారెక్టరైజేషన్ అనేది ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఆర్డీజే నే డూమ్ గా వస్తున్నాడు కదా, మరి ఆర్డీజే విక్టర్ వాన్ డూమ్ క్యారెక్టర్ ని ప్లే చేస్తాడా లేదంటే టోనీ స్టార్కే డూమ్ కింద మారుతాడా అని అడుగుతున్నారు. అయితే గాయస్, ఆర్డీజే ని డూమ్ గా అనౌన్స్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ కూడా ఇదే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆర్డీజే ని టోనీ స్టార్ క్యారెక్టర్ లోనే చూసాము కాబట్టి మనకి ఎలాంటి డౌట్ రావడంలో తప్పు లేదు. అయితే టోనీ స్టార్కే డూమ్ కింద మారతాడు అనేది అంత కన్విన్సింగ్ గా ఉండదు. ఎందుకంటే విక్టర్ వాన్ డూమ్ కి ఆల్రెడీ ఒక పర్ఫెక్ట్ స్టోరీ ఆర్క్ అయితే ఉంది. అందువల్లే అతను ఒక విలన్ అయినప్పటికీ కూడా చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ కి అతను అంటే ఇష్టం. తన చైల్డ్హుడ్ ట్రామా గానీ, అతను పేరెంట్స్ ని కోల్పోవడం గానీ ఇదంతా జరగడం వల్లే తను విక్టర్ వాన్ డూమ్ కింద మారుతాడు. కానీ టోనీ స్టార్క్ మాత్రం డూమ్ కింద మారడం చూపిస్తే అస్సలు బాగోదు గాయ్. ఎందుకంటే ఈ రెండు క్యారెక్టర్స్ యొక్క స్టోరీ ఆర్క్ అనేది చాలా డిఫరెంట్ గా
గా ఉంటుంది. అండ్ ఒకవేళ ఇలా చేస్తే డూమ్ క్యారెక్టర్ కి ఉన్న విలువ కూడా పోతుంది. కేవలం డూమ్ క్యారెక్టర్ ఆర్క్ వల్లనే అతను మార్వెల్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ విలన్ కింద ఉన్నాడు. మరి అలాంటి క్యారెక్టర్ ఆర్క్ ని మార్చేసి టోనీ స్టార్క్ డూమ్ కింద మారతాడు అని చూపిస్తే ఎంతవరకు కరెక్టో చెప్పండి. అయినా మార్వెల్ ఇలాంటి పనులు అస్సలు చేయదు. కొంతమంది అయితే టోనీ స్టార్క్ ఫ్యూచర్ వర్జన్ ఆర్డీజే డూమ్ అని ఏవేవో థియరీలు అయితే చెప్తున్నారు. ఎంతైనా మనం మార్వెల్ ఫ్యాన్స్ కి క్రియేటివిటీ వేరే లెవెల్లో ఉంటుందిలేండి. కానీ ప్రస్తుతానికి మాత్రం మనం డూమ్ ని డూమ్ లాగే ఉంచుదాం. దయచేసి టోనీ స్టార్క్ ని డూమ్ ని కలిపి మాత్రం చూడొద్దు. అప్పుడే మార్వెల్ కి మంచిది, మనకి మంచిది. అయితే మీరు అడిగిన మరొక క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఆర్డీజే డూమ్ మెయిన్ డూమేనా లేదంటే అసలైన డూమ్ ని మార్వెల్ దాచి ఉంచిందా అని. ఈ డౌట్ కూడా మనం ఇప్పుడు టోనీ స్టార్క్ డూమ్ కింద అవుతాడా అన్న డౌట్ లాంటిది. అయితే ఇలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి గైస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వెల్ ఇలాంటి పనులు అస్సలు చేయదు. ఆర్డీజేని డూమ్ గా అనౌన్స్ చేసింది అంటే దాని తర్వాత ఇతన్ని రీకాస్ట్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆర్డీజేని డూమ్ గా అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎగ్జైట్ అవుతున్నారు. అండ్ అలాంటి టైంలో ఆర్డీజే మెయిన్ డూమ్ కాదు అని తెలిస్తే ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అయిపోతారు. కాబట్టి మీరు అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకండి. మార్వెల్ ఎప్పటికీ కూడా అలాంటి పనులు అయితే చేయదు. అండ్ మనం ఆర్డీజేనే మెయిన్ డూమ్ కింద చూడబోతున్నాం. సో గైస్ మాక్సిమం డూమ్ కి సంబంధించి వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేసేసాను. ఒకవేళ మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అది ఇంపార్టెంట్ గా అనిపిస్తే దాని మీద ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.